కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఒక నియోజకవర్గానికి ఫట్టుమని ₹1 కోటి ఇచ్చిన పరిస్థితి ఆ రోజు లేదు. ఈ రోజు ఈ 18 నెలల్లోనే మన నియోజకవర్గానికి 11,20,00,000 పేద కుటుంబాలకి డబ్బు అందిందంటే ఒకసారి అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇది మంచి మహోన్నతమైన కార్యక్రమం. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమం మీద మాట్లాడేటప్పుడు సిగ్గు శరం ఉండాలి. పోపులు ఉన్నప్పుడు మీరు బహిరంగ చర్చకు రండి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరైతే పేదవాళ్ళ కడుపు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తున్నామో దాని మీద వక్రీకరించి పెట్టడం ద్వారా మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు, ప్రభుత్వాన్ని అవమానించినట్టు కాదు. పేద కుటుంబాల్లో ఎవరైతే వారి కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనిచ్చే ప్రభుత్వం కోసం వాళ్ళు ఆధారపడి ఉంటారో వాళ్ళని అవమానించినట్టు. కాబట్టి ఎప్పుడు అన్ని విషయాల్లో రాజకీయం చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా విడ్డూరం. ముఖ్యంగా ఈరోజు మన రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్కు ఏదైతే సిసియు కేంద్రం ఏర్పాటైందో దాన్ని కూడా చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 4 నెలల్లోనే మీరందరూ చూస్తా ఉన్నారు. రేపు ఒక సంవత్సరంలోనే ఈ హాస్పిటల్ కూడా మనం ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అంటే అప్పుడు 150 బెడ్లతో రాయచోట్లో కొత్త వసతులతో యాక్సిడెంట్ జరిగినప్పుడు తిరుపతికో, కడపకో, ఎక్కడ బయట హాస్పిటల్కి పోతానో ఆ పరిస్థితి కూడా లేకుండా ఇక్కడే మనం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏదైతే మనకు డయాలసిస్ కేంద్రం ఉందో దాంట్లో కూడా గౌరవ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. వచ్చే 2 నెలల్లోనే ఇంకా ఒక 4 డయాలసిస్ కొత్త యూనిట్లు ఇచ్చేదానికి కూడా ఆయన అంగీకారం తెలిపారు. కాబట్టి మళ్ళా పేదవాళ్ళు కడపకు బయటికి పోకుండా ఆ డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీకి కూడా గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ ఎవరైతే నారాయణ గారు కూడా ₹3,70,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. రాయచోటి పట్టణంలో ఉన్న తిరుపతి నాయుడు కాలనీ, అలాగే గాలివీడ్ రోడ్ లో లక్ష్మీపురం, అలాగే ఇంద్రమ్మ కాలనీ ఏదైతే కొర్లపల్లి దగ్గర ఉందో ఈ 3 కాలనీలో ఒక్క అంగుళం కూడా వదలకుండా సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా ఈ డబ్బులు వెచ్చిస్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పటికే ఏవైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా అందుతున్నాయో నిక్కచ్చిగా ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఇస్తా ఉంది. ఇంకా రాయచోటి విషయానికి వస్తే గతంలో మనం ఏదైతే ప్రామిస్ చేశామో అవి ఒక్కొక్కటిగా ఈరోజు పూర్తి చేస్తాం. దానిలో భాగంగానే రేపు వచ్చే నెలలోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో సుద్దలవల్లపల్లి రోడ్లో సుమారుగా ఫస్ట్ ఫేజ్ లోనే ₹7.5 కోట్లతో ఇండోర్ స్టేడియం కూడా భూమి పూజ కార్యక్రమం కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. అలాగే రైతులకు సంబంధించి చిన్నమండం మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ యార్డ్ కూడా 50 లక్షల నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. టమోటా మార్కెట్ సంబంధించి చాలా మంది గుర్రంకొండ అలాగే మదనపల్లికి పోయి ఈ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా తగ్గే విధంగా ఇక్కడే చిన్నమండంలో కూడా టమోటా మార్కెట్ కూడా సీఎం గారు అంగీకారం చేశారు. కాబట్టి అది ఫస్ట్ విడతలోనే చిన్నమండం మార్కెట్ యార్డ్ దాన్ని కూడా రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఒక్కొక్కటిగా అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది.